చిన్నమ్మ గారు, ఇవాళ మీకు జాన్సన్ ఫ్యామిలీ వాళ్ళ పెద్ద అబ్బాయితో నిశ్చితార్థం ఉంది. ఆగండమ్మా, ఆగండి. అలాంటి జులై ధనవంతుని నేను పెళ్లి చేసుకోను, మీరే చేసుకోండి. త్వరగా వెళ్ళు. ఎలాగైనా చిన్నమ్మ గారిని తీసుకురా, తను ఎక్కడికి తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ సార్, చిన్నమ్మ గారు మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరారు, ఆవిడని పట్టుకోవడం కష్టం. సాకులు చెప్పకరా, త్వరగా వెళ్ళి పట్టుకో. బాయ్ బాయ్. జాన్సన్ దొరగారు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకంత సీన్ లేదు. ఆ విల్సన్ ఫ్యామిలీ అమ్మాయికి అసలు మర్యాదే తెలీదు. మీ అమ్మగారి ఆస్తిని అడ్డుపెట్టి మీ నాన్నగారిని ఒప్పించుకుంటూ ఉంటుంటే ఈ పెళ్లికి మీరు ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు. చాలు, ఇంకేం మాట్లాడుతూ. తను పారిపోయి మంచి పని చేసింది. ఎంగేజ్మెంట్ నేను ఆపే అవసరం లేదు కదా. ఏ జేమ్స్, నీ ఫియాన్సీ పారిపోయిందటగా? ఇందులో తన తప్పే ఉందిలే. నువ్వు లూకాస్ కంటే గొప్పవాడివి కాదని మీ నాన్న అందరితో చెప్పి నీ పరువు తీస్తున్నాడుగా. తను నిన్ను ఇష్టపడకపోవడంలో అంత ఆశ్చర్యమేమీ లేదు. ఇలా చూడండి అన్నగారు, మీరు మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిదే. ఎందుకంటే ధనవంతుల అమ్మాయిలందరూ నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి. నువ్వు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి తన మరిది మీద మనసు పారేసుకుందని నలుగురు అనుకుంటే ఏమవుతుందని నీకు తెలియదండి. నువ్వు ముందు నీ సొంత విషయాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నా విషయంలో తలదూర్చకుండా ఉంటే బాగుంటుంది. అది చూద్దాం. రమా, వెళ్దాం. మీ ఫియాన్సీ మీ పరువు తీయడానికి ఇతనితో కలిసి ఎంగేజ్మెంట్ కి రాకుండా పారిపోయినట్టుంది సార్. అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్ ని ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూసి మంచిదనుకున్నాను సార్. ఓకే తారా, నువ్వింకా ఏం చేయాలనుకుంటున్నావు అది కూడా చూస్తా. అతి అపాయకరమైన స్థలమే దాక్కోడానికి మంచి చోటు. నేను ఇక్కడ ఉంటానని ఎవ్వరూ ఊహించరు. నేను తెలివైన దాన్నే. ఈ గెటప్ లో నన్ను కనిపెట్టడం మా అమ్మ వల్ల కూడా కాదు. ఇతను చాలా అందంగా ఉన్నాడు, కానీ ఇంత దగ్గరగా వెళ్ళి నేను తప్పు చేశానా? నువ్వేనా ఈరోజు కొత్తగా జాయిన్ అయిన బాడీ గార్డ్వి? డేవిడ్, వేషం బాగా పనిచేస్తున్నట్టుంది. డ్రెస్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. డేవిడ్ అన్న పేరు కూడా. ఇప్పుడు మాత్రం నేను వెళ్తే వాళ్ళు నన్ను బలవంతంగా జాన్సన్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కారులోనే కూర్చుందా. మీరు చెప్పింది నిజం. ఇతను తను కొత్త బాడీ గార్డ్. చూడటానికి వీడు పుల్లలా ఉన్నాడు. వీడు జేమ్స్ సరికి బాడీగాడా? లోపల ఏం జరుగుతుంది? సార్, అది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు సార్. ఆ అమ్మాయి మీ తమ్ముడు ఇంకా మీ చిన్నమ్మతో కలిసి ఏమాత్రం జాలి లేకుండా మోసం చేసింది సార్. తను చేసిన ఈ పని నేనెప్పటికీ మర్చిపోను. తగిన గుణపాఠం చెప్తాను. ఇతన్ని చూస్తుంటే అమ్మాయి విషయంలో మోసపోయినట్టున్నారు. ఇటువంటి అబ్బాయిలని మిస్ చేసుకున్న అమ్మాయిలు కూడా ఉంటారా? పేరేమన్నావు? డేవిడ్ కదా? 5 సంవత్సరాలు స్పెషల్ ఫోర్స్ లో, ఇంకా నేషనల్ ఫ్రీ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో ఛాంపియన్, ఇంకా గూఢాచార రక్షణ వ్యవస్థలో మంచి ఎక్స్పీరియన్స్. ఇంప్రెసివ్ రెజ్యూమ్. సార్, మీకు నిజం చెప్పాలంటే మా సారు చాలా మంచివారు. బాడీగార్డ్ గా జాయిన్ అయిపో. ఫుడ్ బెడ్ తో పాటు నెలకి 2 లక్షలు జీతం ఇస్తాడు. ఎంతన్నారు? 2 లక్షలా? ఈ రోజు నుంచి ఇతనే నా కల్పవృక్షం. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో. డేవిడ్ అనే నేను నా ప్రాణాలను పణంగా పెట్టి మిమ్మల్ని రక్షిస్తాను. హడావుడిలో డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను. కార్డ్ పేమెంట్ చేస్తే మా అన్నకి తెలిసిపోతుంది. త్వరగా ఒక మంచి జాబ్ వెతుక్కోవాలనుకున్నాను. దేవుడా, దొరికిపోయాను. చాలా స్ట్రాంగ్ బాడీ. కీప్ ఇట్ అప్.
స్ట్రాంగ్ బాడీయా? మంచిదైంది కనిపెట్టలేదు. ఇంత పెద్ద బంగ్లానా? ఇంత పెద్ద బంగ్లా విల్సన్ ఫ్యామిలీకి జాన్సన్ ఫ్యామిలీకి కూడా లేదే. మా కొత్త బాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటో. చెప్పు లూసీ, ఏమైంది? తారా, నువ్వెక్కడున్నావు? నీ కోసం మీ ఫియాన్సీ సిటీ మొత్తం గాలిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు. రా. చెయ్యి వదలరా. నన్నే కొడతావా? నన్ను కొట్టిన విషయం జాన్సన్ ఫ్యామిలీ గనక తెలిసిందంటే ఒక్కటిచ్చానంటే నీ అంతా తేలుస్తారు. వాడికి ఎంత ధైర్యం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవడం కోసం సిటీ అంతా గాలిస్తాడు. పోకిరి విధవా. ఎవరు నువ్వు? ఆగు. నీకెంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యేస్తావు? నేను జేమ్స్ గర్ల్ ఫ్రెండ్ని. చెయ్యదుల ముందు. ఓ, బాస్ ని మోసం చేసి పారిపోయిన అమ్మాయి ఇదేనా? జేమ్స్, నీ ఫియాన్సీ పారిపోయిందంటగా. నువ్వేం బాధపడకు, నేనున్నానుగా నీకు. డేవిడ్, తన సంగతి చూడు. అమ్మ ఫోన్ చేస్తోంది. ఖచ్చితంగా పెళ్లి విషయమే అయి ఉంటుంది. నేను సేఫ్ గా ఉన్నానని చెప్పాలి, లేకపోతే కంగారు పడుతుంది. అమ్మా, మీరు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఇంటికి రాను. నేను నా కాళ్ల మీద నిలబడాలనుకుంటున్నాను. నాకు జాబ్ కూడా దొరికింది. మీరేం బాధపడకండి. త్వరగా ఇంటికి రా, మీ అమ్మకి చాలా సీరియస్ గా ఉంది. ఏంటి? ఇదిగో వెంటనే వస్తున్నా. నాన్న, అమ్మకేమైంది? ఇది పెద్ద మోసం. నానా, మనం తారాని ఫోర్స్ చేసి విల్సన్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలి? తారా చిన్నప్పుడు జేమ్స్ వాళ్ళ అమ్మ తనను కాపాడింది. అప్పుడే ఈ పెళ్లి ఒప్పందం చేసుకున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలుగా వాడి చిన్నమ్మ చెబుతూనే ఉంది, జేమ్స్ పెళ్లి చేసుకుంటేనే వాడి ఆస్తి వాడికి దక్కుద్దని. ఇప్పుడు వాడి మొత్తం ఆస్తిని వాడి నాన్న చిన్నమ్మ కలిసి పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. తారా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ అమ్మ ఆస్తి వీళ్ళకి దక్కుతుంది. కానీ తారాని పైకి తీసుకెళ్ళు. జేమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు తనకి క్షమాపణ అడగమని చెప్పు. రాస్కల్, మన దగ్గర ఎన్ని బిజినెస్ టైస్ ఉన్నాయో నీకు తెలుసా? అన్నిటిని ముక్కలు చేద్దాం అనుకుంటున్నావా? విల్సన్ క్షమించమంటున్నారు కదా, అంతకు మించి నీకు ఇంకేం కావాలి? జేమ్స్, మీ నాన్నగారిని నువ్వెంత కష్టపెడుతున్నావో చూడు. నువ్వు ఆయన మాట వినాలి. మేము ఇలాగ గొడవ పడాలి, అదే కదా మీకు కావాల్సింది కూడా. చాలు, ఆగు. నువ్వు ఆకుంటే మీ అమ్మ బ్రేస్లెట్ ని విరగొట్టేస్తాను. సరే సరే, నేను ఆ విల్సన్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి చూస్తాను నా కోసం ఏ కుట్ర పన్నారని. ఆ విల్సన్ వాళ్ళ అమ్మాయిని ఎలాగైనా వల్ల వేసుకోవాలి. మీ అన్నయ్య తనని పెళ్లి చేసుకోకూడదు. తారా చిన్నమ్మాయి అండి. చెప్పాలంటే తారాకి జేమ్స్ నచ్చాడు. జేమ్స్ దగ్గర క్షమాపణ అడగడానికే వచ్చింది. అనుకున్నట్టుగానే పెళ్లి జరుగుద్ది. క్షమాపణ? పెళ్ళ? నాన్నెవరితో మాట్లాడుతున్నారు? ఆ జాన్సన్ వాళ్ళ అబ్బాయా? కుదరదు, నేను వాడిని పెళ్లి చేసుకోను. జేమ్స్, నువ్వు పెద్దవాడవైపోయావు. నేను మీ అమ్మ మంచి స్నేహితులం. బాధపడకు, ఎటువంటి సమస్య రాదు. ఇంకిలా జరగదు. తారా దగ్గర నేను క్షమాపణ అడగమని చెప్తా. దీనికి ఒక పరిష్కారం ఉంటుంది. విల్సన్ కుటుంబం నిజమే చెప్తుందనుకుంటా. ఒకవేళ ఇదంతా తన కూతురు చేసిన పని ఏంటుందా? సరే, నేను తారాన్ని కలుస్తా.
ఏం చెప్తుందో చూద్దాం. తారా, జేమ్స్ వచ్చారమ్మా. తారా, అన్నయ్య, ఇది మరీ దారుణంగా ఉంది. ఆ అమ్మాయి కిటికీ నుంచి దూకేంతగా మీరు భయపెట్టేశారు. విల్సన్ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఆ అమ్మాయి వెనకతలే వెళ్ళి తను నేను పట్టుకుంటాను. మంచిదైంది. నా పేరెంట్స్ ని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా కదా, నేను నిన్న తక్కువ అంచనా వేశాను. ఇలా చూడు, నీకు ఈ మ్యాన్షన్ కి సంబంధం లేదు. వెంటనే తిరిగి అప్పగించు. ఈ ఎస్టేట్ మా మేడం కి సొంతం. నీలాంటి వాళ్ళు తల దించుకునే బతకాలి. నువ్వు మొరుగుతూ ఉండు లేదా అరుస్తూ ఉండు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? దొద్దమ్మా, నేనేం చేస్తానో చూడు. నా బంగారు గుడ్డి పెట్టే బాత నేను చేస్తున్నా. అనయ్య, నువ్వు వీడినే బాడీ గార్డ్ గా పెట్టుకున్నావా? ఎందుకు పనికిరాడు? రేయ్, వీడికి పాట నేర్పించండి రా. ఇలా చూడు, చెప్తున్నా దగ్గరికి రావద్దు, అక్కడే ఆగు. నా బాస్ కి క్షమాపణ చెప్పండి, లేకపోతే అన్నా, మొత్తం నీ పేరుకి మారుస్తానన్నా. ఇల్లు కూడా నీ పేరుకే మార్చేస్తాను. దయచేసి వాడిని కొట్టద్దని చెప్పన్నా. ప్లీజ్ అన్నా. బయటికి పోరా. ఇక ఇటువైపు రాకూడదు నువ్వు. డేవిడ్, వాడి సంగతి చూడు. అర్థమైంది బాస్. లేవండ్రా, లేవండి. అలా పడుకుని పోతారు. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా? చెప్పు, అసలు ఎవరు నువ్వు? నేను డేవిడ్ కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను నిజం చెప్తాను. నన్నేం చేస్తున్నారు? వదలండి, వదలండి. ఏంటి, నువ్వు ఒక అమ్మాయివా? చాలా సున్నితంగా ఉన్నావు. చెప్పు, నా దగ్గరికి నిన్నెవరు పంపించారు? నన్నెవరు పంపలేదు. చెయ్యి వదులు, నాకు అడ్రాకు. మిస్టర్ జేమ్స్, నన్ను ఇంట్లోకి రానివ్వకుండా వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు. మిస్ లియా ఎంత చెప్పినా బలవంతంగా లోపలికొచ్చారు. నేను ఆపలేకపోయాను. లారెన్, తన్ని బయటికి పంపించు. అలాగే సార్. లివిన్ కి ఏమైంది? అతనికి బదులుగా ఈ అందమైన అబ్బాయి ఎలా వచ్చాడు? జేమ్స్ కి నేను నచ్చలేదా? దీనికి కారణం తనకి మగవాళ్ళంటేనే ఇష్టమా?